హలో హాయ్ వెల్కమ్ టు ఆద్యం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడుకున్నాం. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్, లక్ష్మి గారు సీనియర్ యాక్ట్రెస్, ఆవిడ గురించి మాట్లాడుకుందాం కొన్ని మంచి మాటలు. అవును, అంటే మనకి ఈ వీడియోస్ ఫాలో అవుతున్న చాలామంది ప్రేక్షకులు లక్ష్మి గురించి చెప్పండి, ఆవిడ సినిమాల్లో చేయకుండా ఉండడానికి కారణం ఏమిటి, అన్నిటికంటే ముఖ్యంగా లక్ష్మి గారి కూతురు ఐశ్వర్య ఆ మధ్య ఏడుస్తూ ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందంటే, వయసులో ఇప్పుడు అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయిలో ప్రకాశరాజు రెండో భార్యగా చేసింది, పెద్ద క్యారెక్టర్లు చేస్తుంది. ఆవిడ ఏమని స్టేట్మెంట్ ఇస్తుందంటే, మా నాన్న ఎవరో నాకు తెలియదు, అది నా దౌర్భాగ్యం అంటుంది. అది విన్న వాళ్ళకి ఎవరికైనా ప్రాణం చూక్కుమంటుంది. రెండోది. మూడోది, లక్ష్మి మొట్టమొదటిసారిగా చుట్టరికాలు అనే సినిమాలో చేసిందన్నమాట. కన్నడ సినిమాలో చేసింది. కన్నడ సినిమా తర్వాత తెలుగులో చుట్టరికాలు పేకేటి శివరామ ఎవరో డైరెక్షన్ చేశారు. ఆవిడ ఎలాగుండేదంటే చాలా మోడర్న్గా ఉండేది అన్నమాట. మోడర్న్గా ఉంది. ఆవిడ ఎవరు కూతురంటే చాలామందికి తెలీదు. రుక్మిణి అని ఒక ఆర్టిస్ట్ ఉంది. ఆ రుక్మిణి గారి కూతురు. రుక్మిణికి ఎవరికి పుట్టిందంటే వైవి రావు గారని, అంటే నాగేశ్వరరావు రామారావు గారి కంటే ముందు హీరోగా నటించేవాడు అన్నమాట వైవి రావు. మనకు తెలుగు బాగా అందంగా ఉండేవాడు. ఆ వైవి రావు తాలూకు అందమైన రూపమే లక్ష్మికి వచ్చింది. అయితే ఆ చిన్నప్పటి నుంచి నేను గమనిస్తున్నది ఏంటంటే, మోస్ట్ డాషింగ్ అండ్ డేరింగ్ లేడీ ఎవరైనా ఉన్నారంటే లక్ష్మి గారు. మంచి ఫైర్ బ్రాండ్ అనేవారు సార్ అప్పుడు. ఫైర్ బ్రాండ్ అంతే. అంటే ఆవిడ ఒక డిసైడ్ చేసేసింది, మనసుకి మనువుకి ముడిపెట్టద్దు. అది ఎలాగా అంటే ముడిపెట్టద్దు అంటుంది. మనసు వేరు. మనసున్నంత మాత్రం మూడు ముళ్ళు వేసుకొని జీవితాంతం అరెస్ట్ అయిపోవాల్సిన అవసరం ఉందా? ఆ ప్రశ్నకు సమాధానం లేదు. అందువల్ల మనసు ఉంటుంది, అలాగే ఎంజాయ్మెంట్ వేరు. అది అంటే ఆవిడ డివైడ్ చేసినటువంటి విధానాన్ని మనలాంటి వాళ్ళని విశ్లేషించుకోవాలంటే చాలా టైం పడుతుంది. మనసు వేరు, మనువు వేరు, ఎంజాయ్మెంట్ వేరు. ఈ జీవితంలో మూడు అతి ప్రత్యేకమైన విభాగాల్ని ఆవిడ సొంతం చేసుకుంది. ఎవరో మోహన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది, ఐశ్వర్య పుట్టింది. తర్వాత ఇంకెవరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది, ఆయన వదిలేసింది. ఇప్పుడు ఎవరితోనో ఉంటుంది తీసి. అంటే ఆవిడ నేచర్ ఏమిటంటే, నాకు కావాల్సింది నేను పొందుతా, నాకు కావాల్సిన వ్యక్తితో నేను ఉంటా. పొరపచ్చాలు ఉండి ఇద్దరు ఒకటిగా లేకపోయినట్టయితే నేను వదులుకుంటా. మన పక్కనే పెట్టుకొని నానా నరకం అనిపించే కంటే అవసరం లేదు. నా బ్రతుకు నాదండి, నాకెవరు కావాలో, నా బ్రతుకు ఎవరు ఇష్టమో వాళ్ళతోనే ఉంటాను నేను. ఒకసారి విడిచిపెట్టిందైతే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించుకోవాలి నేను? అంటే ఇప్పటికి కూడా ఎంత ఆవిడ ఫిట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. నాగేశ్వరరావు గారితో చేసింది, రామారావు గారితో చేసింది, శోభన్ బాబుతో చేసింది, వీళ్ళందరితో చేసింది అన్నమాట. అందువల్ల లక్ష్మి జీవితం మాత్రం ఒక విభిన్నమైన జీవితం. ఆవిడ చాలా వెరీ ఎర్లీ డేస్లోనే సింగీతం శ్రీనివాసరావు అనే డైరెక్టరు ఒక సినిమా టైంలో డైరెక్ట్ చేశాడు. అదేంటంటే శిల నేరంగల్ శిలమణి దరగలే. అంటే ఏంటి, కొన్ని సమయాల్లో కొంతమంది మనుషులు, దానికి నేషనల్ అవార్డు వచ్చిందన్నమాట. అది ఆవిడ తాలూకు ప్రెస్టీజియస్ క్వశ్చన్ ఏమైనా ఉందంటే, ప్రెస్టీజియస్ అంటే సమాధానం చెప్తుందన్నమాట. ఏ స్థాయి సమాధానం చెప్తుందంటే నాకు బాగా నచ్చింది. ఉన్నాను నేను, నచ్చలేదు, విడిపోయాను. అలాగే పంతులమ్మ అనే సినిమాలో యాక్ట్ చేస్తుండగా రంగనాథ్తో చాలా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందన్నమాట. ఎంతో బాగా యాక్ట్ చేస్తుంది. ఆయన కూడా యాక్ట్ చేశాడు. కానీ నిజంగా రంగనాథ్కి పిరిగాడన్నమాట. మనస్ఫూర్తిగా ఇష్టపడినట్టయితే ఆయనకి భార్య విధేయుడు, భార్య భక్తుడు కదా.
ఎందుకో ఆయన అంత ప్రేమతో ఉన్నటువంటి లక్ష్మి గారిని కేవలం హీరోయిన్గానే చూశాడు. చూసిన తర్వాత ఆవిడ కొంచెం పిటి చూపించింది, జాలి చూపించింది అన్నమాట. తర్వాత ఆవిడ తాలూకు నేచరు డాషింగ్ నేచరు. ఎంత డాషింగ్ నేచర్ అంటే, ఆ డాషింగ్ నేచర్కి ఉదాహరణ ఏమిటంటే, ఏదో షూటింగ్కి వెళ్ళినటువంటి సావిత్రి గారు ఏదో ఫెయింట్ వచ్చి పడిపోయినట్టయితే ఒక హాస్పిటల్లో వేస్తే హాస్పిటల్లో బెడ్ లేకుండా పక్కన వేసారన్నమాట. అప్పుడు ఆవిడ వెళ్ళిపోయి చాలా అందరినీ తిట్టేసి, ఎవరు అనుకుంటున్నారు ఆవిడ తెలుగులో, తమిళ్లో, కన్నడంలో, హిందీలో మొత్తం పేరెన్నిక అన్నటువంటి హీరోయిన్ ఆవిడని అలా చేస్తారా మీరు అని చెప్పేసి ఆవిడ్ని మామూలుగా బెడ్ ఇచ్చి అంటే అంటే ఫస్ట్ ఎయిడ్ ఫండమెంటల్ ట్రీట్మెంట్ జరిగినంత వరకు దగ్గరకు ఉందన్నమాట. అంత డేరింగ్ అండ్ డాషింగ్ అన్నమాట. తనే దగ్గర ఉంది. మిగతా వాళ్ళందరూ నాటకాలు ఆడడం కానీ ఎవరు చూడలేదు, ఒక్క లక్ష్మి గారే చూశారన్నమాట. అలాగే ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే చేసేస్తుంది, ఎవరికైనా తిట్టాలనుకుంటే తిట్టేస్తుంది. ఆవిడ అడిగారు, నీకు జీవితంలో ఏది ప్రధానం అంటే, చాలా మొన్న ఎంత డెలిబరేట్గా చెప్పిందంటే, ఏమంటే ఈ జీవితంలో అన్నిటికంటే గౌరవం, పేరు, ప్రతిష్ట ప్రధానం అని అందరూ చెప్తారండి. నేను అలా చెప్పను. జీవితంలో డబ్బే ప్రధానం. డబ్బు ఉంటే ఇవన్నీ వస్తాయి. డబ్బు లేకపోతే ఈ పేరు లేదు, ప్రతిష్ట లేదు, ఎవరు చూడడానికి కూడా రారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కృష్ణకుమార్ ఉంది హీరోయిన్, ఎన్టీ రామారావు గారితో కాంతారావు గారితో యాక్ట్ చేసేది. కానీ ఆవిడంటే ఎంత గౌరవం తెలిసినా బెంగళూరు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా కృష్ణకుమార్ దగ్గరికి వెళ్ళేవారు. ఎందుకు? బెంగళూరు లాంటి ప్రాంతాల్లో 28 ఎకరాల తోట ఉంది, ఎస్టేట్ ఉంది. అంటే 28 ఎకరాలంటే 2800 కోట్ల ప్రాపర్టీ గనక ఆవిడ గౌరవం ఇస్తారు. మా కృష్ణ మంచిది కాదు అని చెప్పినటువంటి షావుకారు జనకి కూడా అక్కడికి వెళ్ళిపోయి కొంచెం స్థలం ఇయ్యి నేను కట్టుకుంటా అని చెప్పి ఆ స్థలం కట్టుకొని అక్కడే ఉంటుంది మాట. ఈ ప్రాపర్టీలు అన్నీ పోయినట్టు ఆవిడకి. అందుకని ఆవిడ చాలా నిర్మోహమాటంగా చెప్తుందన్నమాట, డబ్బు నాకు చాలా అవసరమైంది. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఈరోజు కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా, అందం చెక్కు చెదరకుండా బాగుంది. మొన్న ఆవిడ ఒకే సినిమా యాక్ట్ చేస్తుందండి, మిథునం అనే సినిమాలో బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ఇద్దరు యాక్ట్ చేశారు. ఎంత బాగా చేశారండి వాళ్ళు క్యారెక్టర్. నిజంగా వాళ్ళకి ఎన్ని అవార్డులు రావాలో మరి వీళ్ళు ప్రయత్నాలు చేయలేదేమో కానండి. 2 సజీవమైన పాత్రలకి ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి వ్యక్తులు బాలు గారు, లక్ష్మి గారు అన్నమాట. అందువల్ల ఇంకా లక్ష్మి గారు ఇంకా చిత్రాల్లో నటించాలని మనం కోరుకుందామండి. లక్ష్మి గారి తాలూకు ఆవిడ ప్రతిభను మనం పూర్తిగా అన్ని భాషల వారు ఉపయోగించుకోవాలని మనం కోరుకుందాం. ఎనీవే, లక్ష్మి మన తెలుగు నటికి పుత్రిక, అంటే రుక్మిణి గారికి పుత్రిక కనుక మనం గర్వంగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.